యేసుక్రీస్తు పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కొరకు దేవుడిచ్చిన వాగ్దానం మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. మనం దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు వెంటనే ఉత్తరం ఇవ్వలేదు, మన ప్రార్థన ఆలకించలేదని ఎంతోమంది దేవునికి దూరం అవుతూ ఉంటారు. అలా దూరం అవడం వల్ల మనకి జరిగేది ఏమీ ఉండదు. దేవుడు మనం చేసిన మిమ్మట్లో మన మొర ఆలకించలేదు, విన్నపములు వినలేదు అని దేవుని సన్నిధికి ఎంతోమంది దూరం అవుతూ ఉంటాం. కానీ దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తాను అంటున్నాడు. అలాగే దేవుడు చెప్పిన క్రియలను అనుసరించి దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండటం వలన అది ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదకరం. మనం చేసేది ఏమిటంటే దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండటమే దేవునికి కావాల్సింది. ఆయనకి ఇష్టలుగా జీవించండి, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చాలామంది అనుకుంటారు, మనం ప్రార్థన చేసిన వెంటనే ఆశీర్వాదం రావట్లేదు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు ఏమీ చేయట్లేదు అని అనుకుంటారు. కానీ దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తారు, మనకి కావాల్సిన అక్కరతలు అవసరతలు తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతని పేరు యోబు. తను భార్య దేశించినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడిని విడనాడక దేవునితోనే సహవాసంగా ఉన్నాడు. ఆనాడు యోబు అలా ముమ్మారు ప్రార్థన చేయడం వలన దేవుడు మహాభివృద్ధిలోకి నడిపించాడు. మొదట ఆశీర్వాదం కొంచెంగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందినని బైబిల్ గ్రంథంలో సెలవిచ్చింది. అలాగే యోబు కూడా ముమ్మారు ప్రార్థన చేయడం వలన దేవుని ఆశీర్వాదం పొందగలిగాడు. కావున ప్రతి ఒక్కరూ భయపడకుండా దేవునికి మొరపెట్టిన ఎడల ఆయన అందరినీ ఆశీర్వదిస్తాడు. ఎవరు భయపడకుండా ముందుకు సాగండి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఆయా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు నీకు మొరపెడుతూ ఉండగా ఆయా దీన మనస్కులో ఉండమని మీరు సెలవిచ్చారు. నీ బలిష్టమైన చేతి కింద దీన మనస్కులో ఉండే హృదయాన్ని మా అందరికి దయచేయండి. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించారో వాళ్ళకి ఆ మనస్సును కలిగించండి. ఈ యందు ధైర్యంగా నిలిచిండే కృపను మాకు దయచేయమని, కొద్ది ప్రార్థన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.